ఈ 18 మెట్లు ఎందుకున్నాయి? ఈ 18 మెట్లకి ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఎందుకు ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి 18 మెట్లు అంటున్నారు? దీనికేమైనా ఉందా అండి? అనంటే, ఈ స్వామివారు మగిషి అనే రాక్షసుని సంహరించిన తర్వాత పుడిపాలు తీసుకొని పందల రాజ్యంలోకి వెళ్ళగానే అప్పుడు స్వామివారు అంటున్నారు, అయ్యా నువ్వు వచ్చి ఈ రాజ్యాన్ని ఏలుకో మణికంఠ, మేము చేసిన తప్పిదాలన్నింటినీ నమస్కారం చేయాలంటే, లేదు నేను ఏం చెప్తున్నాడో అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఘోరాటవి పునరాగమనాయ నమః. నేను ఘోరాటవికి వెళ్ళబోతున్నాను. ఎందుకయ్యా? నీకు రాజ్యాన్ని ఇస్తే నువ్వు అడవిలోకి వెళ్తానంటున్నావు ఏంటయ్యా అంటే, లేదు నేను ఒక కారణం చేత జన్మించాను కాబట్టి నేను బ్రహ్మచర్య దీక్ష ఉండాలనుకుంటున్నాను, అందుకనే నేను ఘోరకీకారణ్యంలో ఉండాలనుకుంటున్నాను, నేను ఒక బాణం వేస్తాను, అది ఎక్కడ పడితే అక్కడ నాకు దేవాలయాలు నిర్మించండి అని చెప్తే వారు బాణం వేస్తే అది అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుప్పుళై, ఎరుమేలి, శబరిమల అని 5 చోట్ల పడింది. ఈ 4 చోట్ల కూడా కింద అయ్యింది. శబరిమలలో మాత్రం ఎత్తైన పీఠంగా అయిపోయింది. సరే, స్వామివారిని తెల్లవారుజామున బ్రాహ్మ్య ముహూర్తంలో పరశురాముల వారు ప్రతిష్ఠించడానికి వేదఘోషలతో వాద్యాలతో అన్నిటితో తీసుకొని వెళ్తుండగా ఇది ఎత్తైన పీఠంలో కనబడేసరికి స్వామివారు ఆలోచిస్తూ ఉన్నారట. వెంటనే మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతతో దేవతలందరూ ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, స్వామి లోకరక్షక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ చిట్టి చిన్నారి పాదాలను మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని వారు కోరగానే స్వామివారి చిరునవ్వు నవ్వుతూ ఒక్కొక్క మెట్టు 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 18 మెట్టు అలా శబరిమల అయ్యప్ప అయ్యప్ప అని స్వామివారు అలా ఎక్కుతున్నారు. మెట్లు ఎక్కగానే 18వ మెట్టుకి ఎక్కగానే స్వామి మణికంఠ అని పిలుస్తున్నారట. ఆ 18 దేవతలు, ఏమిటయ్యా స్వామి, మీరు లోకరక్షకుడైనటువంటి మీరు మా పైన కాలు మోపారు కదా, మరి ఇక మీదట శబరిమలకి వచ్చే వాళ్ళందరూ మా పైన కదా కాలు మోపి మీ దర్శనం చేసుకోవాలి, మరి మీరును ఆ యొక్క సామాన్య జనాలు ఒకటేనా? మరి కాదు కదా, మరి ఏముండాలి? దానికోసమే మాకొక వరం ఇయ్యాలి. ఏమయ్యా అంటే, మీకు తత్ సమానులుగా ఉన్నవాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి. ఓహో సరే, మీరు అడిగారు, ఇస్తానరా, తదాస్తు అంటారు. మరి తత్సమానులు అంటే ఏం చేయాలి? ఒక మండల కాల బ్రహ్మచర్య, నైష్టిక బ్రహ్మచర్య దీక్ష ఉండి ఇరుముడి, పావనమైనటువంటి ఇరుముడి కట్టుకొని సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అనే తారక మంత్రాన్ని జపం చేసుకుంటూ మీతో మమేకమై ఇరుముడి తీసుకొని వచ్చిన వారికి మాత్రమే ఈ 18వ బడి మీద కాలు మోపే అర్హత అని అంటారు. ఓహో, మరి తక్కువ రోజులు దీక్ష తీసుకొని వస్తే ఏమైనా అవుతుందారా బాబు? మణికంఠ ఏమనుకోకండి, ఒక చిన్న పిల్లవాడు ఒక వెలుగుతున్న దీపంలో చేయి పెడితే చిన్న పిల్లవాడే కదా అని చెప్పి ఆ దీపం వదిలేదు, కాల్చి దహిస్తుంది కదా. అవునయ్యా, మరి అలాగే అండి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. స్వామి మిమ్మల్ని చూడడానికి దీక్ష అక్కర్లేదు, కానీ మాపై కాలు మోపాలి అనే అర్హత కావాలంటే మాత్రం దీక్ష తీసుకోవాలి, వారికి మాత్రమే ఈ యొక్క నియమం అని చెప్పారు. మనం అందరం అయ్యప్ప దీక్ష అనుకుంటున్నాం. అయ్యప్పను చూడడానికి మీతో పాటు శబరిమలకి మాల వేసుకున్న వాళ్ళు వస్తారు, సివిలియన్స్ వస్తారు, వారికి అనుగ్రహం వస్తుంది, మీకు అనుగ్రహం వస్తుంది. మరి మీకు వారికి ఉన్న గొప్పతనం అంటే మీరు 18వ బడి ఎక్కుతారు. దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే 18వ బడి ఎక్కుతారు, స్వామిని అందరూ చూస్తారు. ఆ 18వ బడి, పావనమైనటువంటి 18వ బడి మీద ఎక్కాలంటే అలనాడు స్వామివారు ఇచ్చినటువంటి ఇది ఒక వరప్రసాదం, వారికి వరం అన్నమాట. మెట్లు ఎక్కాలంటే 41 రోజులు ఉండవలసిందే. ఒక మండల కాలం బ్రహ్మచర్య దీక్ష ఉండి స్వామివారి ఇరుముడితోనే పైకి ఎక్కాలి. శరణమయ్యప్ప, ఇది శాసనం.